నమస్తే అండి, నేను రోజా. చాలామంది అడుగుతున్నారు పార్టీ ఆవిర్భావ సభ మరో 2 రోజుల్లో ఉంది ఏంటి, ఇందుకు ముందు అయితే ఇంక రెచ్చిపోయి వీడియోలు చేసేటోళ్ళు ఎందుకని చెప్పి సైలెంట్ అయిపోయినారు. ఇప్పుడు కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే కాలుతూ ఉంటుంది మనకు కూడా. సో ట్రిగ్గర్ అవుతూ ఉంటాం. ఆ ట్రిగ్గర్ అయిన టైంలో ఏమవుతుందంటే మనం మాట్లాడేటువంటి మాటలు చాలా భయంకరంగా పోతూ ఉంటాయి. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే కొంచెం ఓర్పు, సహనం ఇలాంటివి అలవర్చుకునే నేపథ్యంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో కోపం వచ్చినప్పుడు అడ్డగోలుగా మాట్లాడేసినాం అనుకో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మనకు కానీ ఎదుటోళ్ళకి కానీ. సో కోపం తగ్గిపోయిన తర్వాత ఎందుకు కోపడ్డామని తిరిగి చూసుకుంటే అక్కడే ఉండదన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఒక 2 వారాల నుంచి అయితే కొంచెం ఒక మాట అయితే వాస్తవం, వీడియోలు చేయట్లేదు ఎందుకని చెప్పేసి అంటే కోపం ఉన్న మాట అయితే వాస్తవం. సో అది కోపం ఎన్ని రోజులు ఉంటుంది, తగ్గుతుంది కదా, అది అవుతుంది మొత్తానికి అలా అవుతుంది. సరే స్టార్ట్ చేద్దాంలే. కానీ మొత్తానికి అయితే జనసేన పార్టీ ఆవిర్భావ సభకి అయితే సంబంధించి చాలామంది అప్డేట్స్ అడుగుతున్నారు అనమాట. ఏమో మరి పెద్ద ఛానల్స్లో అయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ నాయకులు అయితే ఎక్కడెక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నప్పటికి కూడా మీడియా సర్కిల్స్లో మాత్రం అనుకున్నంత స్థాయిలో దానికి సంబంధించి అయితే మాట పలుకు లేదనమాట. బట్ ఏదేమైనప్పటికీ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ సభ అనేది పార్టీ పెట్టిన తర్వాత 2014లో పార్టీ ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి మొన్నటి వరకు జరిగినటువంటి సభలన్నీ ఒక ఎత్తు అయితే ఈసారి జరగబోయేటటువంటి సభ ఇంకో ఎత్తు. మీరు ఇప్పటివరకు చూడనటువంటి విధంగా ఈ సభ జరగబోతుంది. అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులతో సమావేశాలు అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో ఎంత సక్సెస్ అవబోతుందంటే ఈ సభకి దాదాపు 5 నుంచి 10 లక్షల మధ్యలో జనాభా రాబోవడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ సభని ఏ స్థాయిలో గ్రాండ్ సక్సెస్ చేస్తారంటే మీరు ఊహించరు ఇప్పుడు దాకా నిజంగా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి సభని ఇంత ప్లాన్గా చేస్తారనే రేంజ్లో అయితే నాకున్న సమాచారం ప్రకారం జరుగుతుంది. మీరు కంగారు పడాల్సిన పని లేదు. మళ్ళీ చెప్తున్నా, పార్కింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి దానిలో కూడా నిశ్చితంగా పరిశీలన జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ విషయంలో నాకు తెలిసి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు ఒక సభ నిర్వహిస్తున్నారంటే నాకు తెలిసి ఇంత సెక్యూరిటీ ఎప్పుడు కూడా పెట్టలేదు. ఎన్ని సీసీ కెమెరాలు అవి ఇవి మామూలుగా కాదు, రేంజ్లో అయితే పెట్టడమే జరుగుతుందన్నమాట. ఏం భయపడాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన పని లేదు. మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో ఆ ఊహకి 100 రెట్లు అనమాట. బేసిక్గా మన పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాకు, హరిహర వీరమల సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం కదా, అంతకంటే ఎక్కువ 100 రెట్లకి ఎక్కువ పోతుంది. జస్ట్ అలా వెయిట్ చేయండి. అయితే ఏంటంటే మనకి మరి ప్రమోషన్ ఎక్కడ కూడా ఏం కనిపించట్లేదు కదా, ఏంది ఎవరు ఏం చెప్పేసి అడిగితే టీవీ ఛానల్స్లో అది ఆటోమేటిక్ వచ్చేసింది అన్నమాట. ఆ టైంకి ఇంకో 2 రోజులు ఆటోమేటిక్గా, 2 రోజులు అంటే రేపు 12, రేపు 13, ఎల్లుండి 14 కదా, ఏం కంగారేం లేదు. ఎక్కడ లేని ఇప్పుడు మన కుంభమేళ జరిగింది. కుంభమేళ జరగనంత వరకు అక్కడ ఎవరు కూడా కనిపించరు, కేవలం నీళ్ళు మాత్రమే నదిలో వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే కుంభమేళ జరుగుతుందో ఒక్కసారిగా మునులు, ఋషులు, తపస్సులు ఎలా అయితే వచ్చేస్తారో కంపేర్ చేస్తున్నాం అనుకోవద్దు. బట్ అదే మాదిరి మళ్ళీ ఇది అటు ఇటు బొక్కలు ఎతికారు. నేనేదో కంపారిజన్ కోసం చెప్పినా, ఓకే. సో ఆ విధంగా ఒక్కసారిగా వచ్చి పడతారన్నమాట. కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. ఇది సినిమాన బజ్ క్రియేట్ అవ్వడానికి అలాంటిది ఏమీ లేదు. మనకి అధికారం లేనప్పుడే లక్షల మంది వచ్చి రేత్రిపూట మచిలీపట్నం సభ అయితే కనుక నాకు ఇంకా గుర్తు, లాస్ట్ టైం అనుకుంటా జరిగింది. కొన్ని వేల మంది రోడ్ల మీద పొద్దున 11ంటికి స్టార్ట్ అయితే సాయంత్రం నైట్ 11, 12 వరకు కూడా రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి. తిప్పికొడితే 34 కిలోమీటర్ల డిస్టెన్స్కి విజయవాడ ఆటోనగర్ నుంచి మచిలీపట్నం పోవడానికి ఒక 40 నుంచి 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో. కానీ ఆ రోజు రాత్రి పవన్ కళ్యాణ్ గారు 12, 1 గంటకి వెళ్ళగానే అక్కడ జనం నిలబడ్డారు. ఈ అధికారం లేని రోజునే జనం ఆ విధంగా ఉన్నారండి. ఇంకా అధికారం వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీ ఊహాకే వదిలేస్తున్నా. ఏదేమైనప్పటికి కూడా ఈ సభ ఏదైతే ఉందో మీరు పెట్టుకునేటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నింటిని కూడా ఓవర్కమ్ అనాలా చేసిద్దని చెప్పొచ్చు. సో రీచ్ అవుతుందని చెప్పొచ్చు. సో రీచ్ అయిన తర్వాత ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పటివరకు మీడియా సర్కిల్స్లో లేనటువంటి మోతంతా కూడా ఎప్పుడైతే సభ అయిపోద్దో పవన్ కళ్యాణ్ మాట్లాడతారో ఆ తర్వాత క్రియేట్ అవుతుంది అనమాట. సో రోజు కూడా డిబేట్లు దాని మీద జరగబోతున్నాయి. సో ఈ విధంగా మొత్తాన్ని చూసుకుంటే ఓ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది జనసేన పార్టీ ఆవిర్భావ సభ.